హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ గార్లిక్ మసాలా కర్రీ. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us start the రెసిపీ. ముందుగా మిక్సీ జార్లో ఒలుచుకున్న ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలను వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగబ్యాలు, మినపబ్యాలు, ఆవాలు, జీలకర్రను వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ స్పైసీ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. తరువాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇలా ఉంటే చాలు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు రసంని వేసి 2 నిమిషాలు కలుపుకొని చివరిగా కొత్తిమీరను చల్లుకొని దించేసుకోవాలి. గార్లిక్ మసాలా గ్రేవీ కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్లోకి, రోటీలోకి బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.